హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమృతం ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ ఏంటంటే పక్కా పల్లెటూరి స్టైల్లో మినప సున్నుండలు. ఎంతో కమ్మగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే సున్నుండలు చేసేద్దాం పదండి. ఇక్కడ నేను 2 కేజీల మినుములు తీసుకొని కట్టెల పొయ్యి మీద దోరగా వేయించాను. వేయించిన మినుములని 2 స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలిపి ఎండపెట్టుకోవాలి. అప్పుడు పొట్టు శుభ్రంగా పోయి మనకి పిండి తెల్లగా వస్తుంది. ఇలా ఎండలో పెట్టుకున్న మినుముల్ని తిరగలితో విసురుకొని ఇలా పొట్టు పోయేటట్టు చాటతో చెరుక్కోవాలి. ఇలా చెరిగిన మినప్పప్పును మనం తిరగలితో కానీ లేదా మిక్సీలో కానీ లేదా పిండి మరతో కానీ పిండి చేసుకోవాలి. మనం తిరగలితో విసురుకుంటే రవ్వగా ఉంటుంది. ఇక్కడ నేను పిండి మరతో పిండి పట్టించాను. అప్పుడు సాఫ్ట్గా వస్తాయి సున్నుండలు. ఇప్పుడు సున్నుండల్లోకి కేజీ పిండికి కేజీ ఎండు కొబ్బరిని తీసుకున్నాను. ఈ ఎండు కొబ్బరిని మిక్సీలో వేసుకొని ఒక 5-6 యాలకులు వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా ఎండు కొబ్బరి మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తరువాత ఒక బేషన్లో వేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి మొత్తాన్ని బేషన్లో వేసిన తరువాత మనం మరపట్టించిన సున్నుండల పిండిని కూడా వేసుకోవాలి. కేజీ సున్నుండల పిండికి కేజీ ఎండు కొబ్బరిని తీసుకున్నాను. ఇలా ఎండు కొబ్బరి మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని బేషన్లో వేసుకున్న తర్వాత 2 కేజీల బెల్లం తీసుకున్నాను. బెల్లాన్ని ముక్కలుగా దంచుకొని ఇప్పుడు బెల్లాన్ని కూడా మెత్తగా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన బెల్లాన్ని కూడా కొబ్బరి వేసిన బేషన్లో వేసుకోవాలి. ఇప్పుడు మరపట్టించిన సున్నుండల పిండిని కూడా తీసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తరువాత కేజీ నెయ్యి పట్టింది నాకు ఉండలు చేయడానికి. ఇంకా కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువైనా తీసుకోవచ్చు లేదా తక్కువైనా తీసుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. మనకి కావాల్సిన సైజులో ఉండలుగా చేసుకోవాలి. చూడండి, నెయ్యి ఫ్యాట్ అనుకున్న వాళ్ళు మనం బెల్లాన్ని గ్రైండ్ చేసాం కదా, అలా గ్రైండ్ చేయకుండా కొన్ని వాటర్ వేసుకొని బెల్లాన్ని కరగబెట్టి పిండిలో వేసుకొని అయినా ఉండలుగా చేసుకోవచ్చు. చూడండి, ఎంతో కమ్మగా ఉండే సున్నుండలు రెడీ అయిపోయాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి ఎన్నో పాతకాలం పద్ధతి పల్లెటూరి వంటలు మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ అమృతం ఫుడ్స్ని ఫాలో అయిపోండి. చూడండి, సున్నుండలు రెడీ అయిపోయాయి. ఇవి నెల వరకు పాడవకుండా ఉంటాయి.